It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే. ఈరోజు మన డే 226 మార్నింగ్ 4:00 లేసాను. లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. మెడిటేషన్ అయిపోయిన తర్వాత థింక్ అండ్ గ్రో రిచ్ బై నెపోలియన్ హిల్ బుక్ చదువుతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ బుక్. వీడియో కొంచెం లెంతీ ఉంటుంది, బట్ మొత్తం చూడండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్, హౌ టు బీ లైక్ ఎ మ్యాగ్నెట్. తర్వాత అకాడమీకి వెళ్ళిపోయా. అకాడమీలో రిస్ట్ బ్యాండ్స్ అనేవి కట్టుకుంటున్నాను. చూసారు కదా, అట్లయిందనమాట మన ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాను. చాలా కష్టం అయిపోయింది. రాగానే అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి, వర్త్ ఇట్. తర్వాత బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని జిమ్కి వెళ్ళిపోయినా. జిమ్లో మనది బ్యాక్ వర్కౌట్ అనమాట ఈరోజు. సో బ్యాక్ బార్బుల్ రోయింగ్ అండ్ సీటెడ్ సింగిల్ అండ్ రోయింగ్. తర్వాత రివర్స్ గ్రిప్ బ్యాక్ రోయింగ్. చాలా ఇంపార్టెంట్ ఇది వర్కౌట్, చాలా బాగుంటుంది ఇది. తర్వాత కేబుల్ రోయింగ్. సో 4 వర్కౌట్ చేసిన బ్యాక్కి. ఇంకా బైసెప్ చేయాలని ఉండే, కానీ బైసెప్ చేసే ఓపిక లేదు. జిమ్లో వర్కౌట్ చేస్తుంటే బయట 2 పిల్లగాళ్ళు వచ్చి అట్లా దొంగతనంగా చూస్తున్నారు అనమాట. వాళ్ళని చూస్తుంటే నాకు నేను కనబడ్డా. ఒకప్పుడు నేను కూడా అట్లనే చేస్తుండే, లోపల రావడానికి భయపడుతుండే. డెఫినెట్గా వాళ్ళు కూడా పెద్ద అయినాక 100% జిమ్కి పోతారు చూడండి. సో అందుకని చిన్న క్లిప్ వీడియో యాడ్ చేసిన. సో జిమ్ అయిపోయింది ఫ్రెండ్స్, ఇంటికి స్టార్ట్ అయిపోతున్నా. ఆయన శివ మా జిమ్ పార్ట్నర్, రోజు ఆయనతో చేస్తా. సో వర్కౌట్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి వీడియో అంతా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసిన ఫ్రెండ్స్. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ఉంటుంది. వీడియో చాలా బాగుంటుంది. వీడియో మొత్తం చూడండి. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఛానల్ కి మళ్ళీ వచ్చాను. థ్యాంక్ యూ. ఈ రోజు మన డే 226 ఆఫ్ 369. ఈ రోజు మనం థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ బై నెపోలియన్ హిల్. ఈ బుక్ లో ఒక ఫెంటాస్టిక్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. చాలా వరకు ప్రతి ఒక్కరికి గోల్స్ ఉంటాయి కదా. ప్రతి ఒక్కరికి ఐదర్ వాళ్ళకి వాళ్ళ లైఫ్ లో ఒక పర్టికులర్ ఉమెన్ కావాలి, అంటే ఇలాంటి అమ్మాయి నాకు ఉండాలి, ఇలాంటి కారు నాకు ఉండాలి, ఇలాంటి ఇల్లు నాకు ఉండాలి, ఇలాంటి ఫ్రెండ్స్ నాకు ఉండాలని ప్రతి ఒక్కరికి కొన్ని గోల్స్ ఉంటాయి కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గోల్స్ ని చేజ్ చేస్తుంటారు, అంటే గోల్స్ వెంటబడుతుంటారు. బట్ ఇక్కడ మనకి నెపోలియన్ హిల్ ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే నువ్వు నీ గోల్స్ వెనుక చేజ్ చేస్తున్నావు అనుకో, గోల్స్ ఇంకా దూరం వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే నువ్వు నీ వాల్యూని బిల్డ్ చేసుకుంటావు అనుకో, దెన్ అవే నీ దగ్గరికి వస్తాయి. అంటే ఇక్కడ సింపుల్ లాజిక్ చెప్పాలంటే, యూ నో నీడ్ టు చేజ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ వాట్? యూ అట్రాక్ట్ ద థింగ్స్. యూ అట్రాక్ట్ ద వుమన్ యూ వాంట్. యూ అట్రాక్ట్ ద కార్ యూ వాంట్. యూ అట్రాక్ట్ ద హౌస్ యూ వాంట్. యూ అట్రాక్ట్ ద పీపుల్ యూ వాంట్. సో నువ్వు నీకు కావాల్సిన వాటిని నువ్వు చేజ్ చేయకుండా వాటిని నువ్వు అట్రాక్ట్ చేయగలగాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే నువ్వు నీ లైఫ్‌లో అట్లాంటివన్నిటిని అట్రాక్ట్ చేయగలుగుతావు అనేది ఒక ఫెంటాస్టిక్ టాపిక్ ఫ్రెండ్స్. కాబట్టి స్టే ట్యూన్ టిల్ దెన్. వీడియో కొంచెం లెంత్ ఉంటది, బట్ డెఫినిట్‌గా చాలా హెల్ప్‌ఫుల్ ఫ్రెండ్స్. ఎవరు చెప్పరు ఇది. ఇట్స్ కంప్లీట్‌లీ అబౌట్ సైకాలజీ. ఇట్స్ కంప్లీట్‌లీ అబౌట్ ఎనర్జీ డైనమిక్స్ గురించి మాట్లాడుతున్నాం అన్నమాట. కాబట్టి దానికంటే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో స్టార్ట్ చేస్తా. సో చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక చిన్న టేపు, ఇది ఒక పెద్ద టేపు. దీన్ని ఏమనుకోండి, ఇది ఒక చిన్న మ్యాగ్నెట్ అనుకోండి, ఇది ఒక పెద్ద మ్యాగ్నెట్ అనుకోండి. నా దగ్గర మ్యాగ్నెట్స్ లేవు కాబట్టి టేప్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో చూడండి, దిస్ ఇస్ ఎ బిగ్గర్ మ్యాగ్నెట్. సో ఇదేంటి, స్మాల్ మ్యాగ్నెట్. ఇప్పుడు ఈ 2 పక్కకు పెట్టినప్పుడు ఈ స్మాల్ మ్యాగ్నెట్ ఎళ్లి దీనికి అట్రాక్ట్ అయితదా? ఈ బిగ్గర్ మ్యాగ్నెట్ ఎళ్లి దీనికి అట్రాక్ట్ అయితదా చెప్పండి? ఆబ్వియస్‌గా ఈ స్మాల్ మ్యాగ్నెటే బిగ్గర్ దానికి అట్రాక్ట్ అయితది. ఎందుకు అట్రాక్ట్ అయితదంటే, ఈ స్మాల్ మ్యాగ్నెట్‌కి ఎక్కువ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉంటది. తక్కువ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంటది. ఈ బిగ్ దానికి ఎక్కువ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉంటది. అండ్ ఎక్కువ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంటది. సో ఏదైతే ఎక్కువ ఎనర్జీ ఉంటదో ఆబ్వియస్‌గా ఇది దీన్ని అట్రాక్ట్ చేస్తది కదా. సో తక్కువ ఎనర్జీ ఉంది, ఆటోమేటిక్‌గా ఎక్కువ ఎనర్జీ ఉన్న దగ్గర దానికి ఎళ్తదనమాట. కాబట్టి ఇక్కడ కూడా అండర్‌స్టాండ్, ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. నువ్వు నీ లైఫ్‌లో దేన్నన్నా చేజ్ చేస్తున్నావు అంటే, దేని దగ్గరకన్నా నువ్వు వెళ్దాం అనుకుంటున్నావు అంటే, సైకలాజికల్‌గా దానికంటే నీ వాల్యూ తక్కువ. దానికంటే నీ ఎనర్జీ తక్కువ. దానికంటే నీ యొక్క మాగ్నెటిజం తక్కువ. సో ఎప్పుడైతే నీ మాగ్నెటిజం నీ లోపట తక్కువుంటదో, ఆబ్వియస్‌గా నువ్వు దాని దగ్గరికెళ్ళాల్సొస్తది.
అది అమ్మాయైనా గాని, అది ఇల్లైనా గాని, అది కారైనా గాని, అది నీ జాబ్ గాని, వెల్త్ గాని వాటెవర్ ఇట్. కొందరేం చేస్తారు, వాళ్ళెక్కడికెళ్లరు. వాళ్ళు దేన్ని చేజ్ చేయరు. వాళ్ళ లైఫ్‌లో చిటికేస్తే వాళ్ళకి కావాల్సినన్ని వచ్చేస్తుంటాయి. ఏది కావాలంటే అది వాళ్ళకి కావాల్సినంత వస్తది. ఎందుకొస్తదంటే, వాళ్ళు వాళ్ళ వాల్యూని పెంచుకుంటారు. వాళ్ళ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ముందుగా ఎట్లుంటది. తర్వాత వాళ్ళు ఎంతో కష్టపడి, ఎంతో ఎనర్జీ పెట్టి, ఎంతో శ్రమించి వాళ్ళ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అంటే వాళ్ళ ఎనర్జీని ఇక్కడి నుంచి ఇక్కడికి తెచ్చుకోగలుగుతారు. ఎప్పుడైతే వాళ్ళ లోపట ఎనర్జీ ఎక్కువుంటదో ఆబ్వియస్‌గా వాళ్ళ లోపల మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఎక్కువుంటది. ఎప్పుడైతే నీ లోపల మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఎక్కువుంటదో ఆబ్వియస్‌గా యూ విల్ అట్రాక్ట్ ఎవ్రీవన్. కాబట్టి గమనించండి ఫ్రెండ్స్, బేసిక్‌గా జిమ్ చేసేవాళ్ళు చాలా మందుంటారు. చూడండి, జిమ్ చేసేవాళ్ళు బేసిక్‌గా పబ్లిక్‌లో నడుస్తుంటే అందరూ వాళ్ళనే చూస్తుంటారు. రైట్? అంటే అర్థమైందంటే వాడేదో వింత మనిషి అని గాదు. ఆబ్వియస్‌గా మన బాడీ లోపల ఎనర్జీ ఎక్కువుంటది కాబట్టి హి విల్ బికమ్ లైక్ ఎ మాగ్నెట్. సో, ఎప్పుడైతే నీ లోపల ఎనర్జీ ఎక్కువుంటదో యూ విల్ బికమ్ లైక్ ఎ స్ట్రాంగ్ మాగ్నెట్. ఎప్పుడైతే నువ్వు స్ట్రాంగ్ మాగ్నెటో నీ చుట్టుపక్కల ఉన్న వీక్ మాగ్నెట్స్ అన్నీ నీకు అట్రాక్ట్ అయిపోతాయి. సో, అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. ట్రై టు అండర్‌స్టాండ్. ఒక పొలిటికల్ లీడర్ క్రౌడ్‌లో నడుస్తుంటే జనాలందరూ బట్టలు నింపేసుకొని అరుస్తుంటారు. ఎందుకు అరుస్తుంటారంటే పొలిటికల్ లీడర్ యొక్క మాగ్నెట్ పెద్దది. ఆయన ఎనర్జీ పెద్దది. ఆయన లోపట ఉన్న ఆరా పెద్దది. కాబట్టి ఎప్పుడైతే నీ ఎనర్జీ, నీ మాగ్నెటిజం, నీ ఆరా నువ్వు పెంచుకోగలిగినావనుకో 100% యూ నో నీడ్ టు చేజ్ ఎనిథింగ్. యూ కెన్ అట్రాక్ట్ ఎవ్రీథింగ్. మనుషులందరిని నువ్వు అట్రాక్ట్ చేయొచ్చనమాట. కాబట్టి ఫ్రెండ్స్, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ గాని, సెలబ్రిటీస్ గాని, పొలిటికల్ లీడర్స్ గాని దీన్ని ప్లే చేస్తారు. వాళ్ళ లోపటున్న ఎనర్జీని పెంచుకుంటారు. వాళ్ళ లోపటున్న మాగ్నెటిజంని పెంచుకుంటారు. ఎప్పుడైతే నువ్వు మాగ్నెటిజం నీ లోపట ఎనర్జీ పెరిగిందనుకో, ఆబ్వియస్‌గా తక్కువ ఎనర్జీ, తక్కువ మాగ్నెట్స్ అన్నిటిని నువ్వు అట్రాక్ట్ చేయగలుగుతావు ఫ్రెండ్స్. కాబట్టి అందుకే జిమ్ చేయండి, ఎక్సర్‌సైజ్ చేయండి, మీ లోపట ఎనర్జీని పెంచుకోండి. ఇక్కడ ఒక విషయం గమనించండి. ఎనర్జీ పెంచుకోవడం ఏంటి? ఆబ్వియస్‌గా మనుషులున్నప్పుడు మన లోపల ఎనర్జీ ఉంటది కదా! రైట్? సో, వి హావ్ ఎనర్జీ. బట్ ఆ ఎనర్జీ ఎందుకు తగ్గాలి? ఎనర్జీ ఎందుకు తగ్గుతదంటే, మన లోపటున్న సెక్షువల్ డిజైర్స్ వల్ల మన ఎనర్జీ వేస్ట్ అయితది. మన లోపటున్న ఈ మైండ్ స్టిమ్యులేషన్స్ ఉంటాయి గదా! అబౌట్ ఆల్కహాల్, అబౌట్ డ్రగ్స్, అబౌట్ సెక్స్ అని. సో, ఇది గమనించండి. బాగా మందు తాగినోడు మైండ్ పనిచేయదు. బాగా సెక్సువల్ ఫీలింగ్స్ ఉన్నోనికి మైండ్ పనిచేయదు. బాగా డ్రగ్స్ తీసుకున్నోనికి మైండ్ పనిచేయదు. అలాంగ్ విత్ దట్ బాడీ పనిచేయదు. ఎందుకు పనిచేయదు జెప్పండి? ఈ సెక్స్ అనేది, ఈ డ్రగ్స్ అనేది, ఈ ఆల్కహాల్ అనేది, ఈ సిగరెట్స్ అనేది, ఈ యొక్క టాక్సిసిటీ ఉంటది గదా! మైండ్ స్టిమ్యులేషన్స్. ఇవన్నీ చేసేవాడికి మైండ్ పనిచేయదు. ఎందుకు పనిచేయదంటే, వాడి బాడీలో ఉన్న ఎనర్జీ రోజు రోజుకి తగ్గిపోతుంటది. రోజు రోజుకి నీ ఎనర్జీ తగ్గుతుంటే ఏమైతది? నీ లోపల మాగ్నెటిక్ ప్రాపర్టీ కూడా తగ్గిపోతది. కాబట్టి నీకెవ్వడు అట్రాక్ట్ కాడు. నిన్నెవ్వడు దేకడు. నిన్నెవ్వడు పట్టించుకోడు. దే ఎండ్ అప్ డూయింగ్ వాట్? దే ఎండ్ అప్ డూయింగ్ సూసైడ్స్. ఎందుకు ఒక మనిషి సూసైడ్ చేసుకుంటాడు? వాని లోపట ఉన్న మైండ్ స్టిమ్యులేషన్‌ని కంట్రోల్ చేసుకోలేక జనాలెవ్వరు దానికి అట్రాక్ట్ గారు. వాని లోపల ఎనర్జీ ఉండదు. వాని లోపల శక్తి ఉండదు. ప్రతి ఒక్కరి దగ్గరికి వీడే వెళ్ళాల్సొస్తది. అట్లా ఎళ్ళలేక ఏం చేస్తాడు? వాడు అక్కడే ఉంటాడు. ఎవరు వాని లైఫ్‌లోకి రారు. రారు కాబట్టి హి విల్ బికమ్ సింగిల్. హి విల్ బికమ్ సింగిల్ అండ్ హి విల్ డై హిమ్సెల్ఫ్. వాడు సూసైడ్ చేసుకుంటాడు. బేసికల్ చూడండి ఫ్రెండ్స్. ఎక్కువ ఎనర్జీ ఉన్నోడు, ఎక్కువ మాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉన్నోడు, ఎక్కువ కష్టపడి లైఫ్‌లో ఈ సెక్సువల్ అర్జెస్‌ని, ఈ మైండ్ స్టిమ్యులేషన్స్‌ని, ఆల్కహాల్‌ని దూరం పెట్టి, సెక్స్‌ని దూరం పెట్టి, సిగరెట్స్‌ని దూరం పెట్టి, డ్రగ్స్‌కి దూరం పెట్టి, ఇవన్నిటిని దూరం పెట్టిన పర్సన్ లోపట ఎనర్జీ పెరుగుతది. ఎనర్జీ పెరిగి, 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 పెరిగి వాని మాగ్నెటిజం పెరుగుతది. మాగ్నెటిక్ ప్రాపర్టీ పెరుగుతది. ఆటోమేటిక్‌గా యూ విల్ అట్రాక్ట్ ఎవ్రీథింగ్ ఇన్ థిస్ వరల్డ్. You will attract the woman you want, you will attract the home you want, you will attract the bike you want, you will attract the car you want, you will attract whatever you want. ఫ్రెండ్స్, మనం పుట్టింది చేజ్ జేయడానికి గాదు. మనం పుట్టింది అట్రాక్ట్ జేయడానికి. మనం అట్రాక్ట్ చేయాలంటే మనం సాక్రిఫైస్ జేయాలి. యూ హావ్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్. యూ హావ్ టు బిల్డ్ యువర్ వాల్యూ. యూ హావ్ టు బిల్డ్ యువర్ ఎనర్జీ. యూ హావ్ టు బిల్డ్ యువర్ సిస్టమ్. ఎప్పుడైతే నువ్వు నీ సిస్టమ్‌ని నీ ఓన్ కష్టంతో, సొంత కష్టంతో నువ్వు దాన్ని బిల్డ్ చేసుకుంటావో, నీ లోపల ఎనర్జీ, నీ లోపల శక్తి ఉంటది. ఎప్పుడైతే నీ లోపల ఆ శక్తి ఉంటదో, నీ లోపల మాగ్నెటిక్ ప్రాపర్టీ ఉంటది. అప్పుడు డెఫినెట్‌గా ఫ్రెండ్స్ యూ విల్ అట్రాక్ట్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. జనాలు ఈ ఆల్కహాల్‌కి, డ్రగ్స్‌కి, సెక్స్‌కి, వుమెన్‌కి ఇట్లాంటి వాటికి పిచ్చోళ్ళైపోయి వాళ్ళ స్టాండర్డ్స్‌ని వాళ్ళు తగ్గించేసుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు లోవర్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఎనర్జీ వాళ్ళకి తగ్గిపోతుంది. ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. మనకి కూడా అలాంటి అలవాట్లుంటే అవాయిడ్ చేయండి. ఎందుకంటే మనకెవ్వరు అట్రాక్ట్ గారు. మనమే అన్నిటిని చేజ్ చేయాల్సొస్తది. మనమే జనాల దగ్గర పోవాల్సొస్తది. మనమే మాట్లాడాల్సొస్తది. మనమే కనెక్షన్స్ పెంచుకోవాల్సొస్తది. అదే నిన్ను నువ్వు వాల్యూ పెంచుకోవాలనుకో, నీ వాల్యూ నువ్వు బిల్డ్ చేసుకోవాలనుకో, ఆబ్వియస్‌గా నువ్వు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. అందరూ నీ కాడికొస్తారు. 100% ఇది వర్కౌట్ అయితది. కాబట్టి అందుకనే మనకిక్కడ నెపోలియన్ హిల్ అందుకే చెప్తుండు. ఏం చెప్తుండు తెలుసా? మోస్ట్ ఆఫ్ ద సక్సెస్‌ఫుల్ పర్సన్స్ అందరంట 40 ఏజ్ తర్వాత సక్సెస్ అయితారంట. ఎందుకు 40 ఇయర్స్ తర్వాత సక్సెస్ అయితారంటే 40 సంవత్సరాలు దాటేసరికి నీకు ఈ మందు పైన, ఈ సెక్సువల్ డిజైర్స్ పైన, ఈ డ్రగ్స్ పైన అన్నిటి పైన నీకు ఇష్టం పోతది. నీకు అన్నిటి మీద బోర్ కొట్టేస్తది. సో, ఎప్పుడైతే నీకు అన్నిటి మీద బోర్ కొట్టేస్తదో నువ్వు అన్నిటిని ఇడిచిపెడతావు. రైట్? అన్నిటిని ఇడిచిపెట్టినప్పుడు ఏమైతది? ఆబ్వియస్‌గా నీ లోపల శక్తి పెరుగుతది. నీ లోపల మాగ్నెటిజం పెరుగుతది. నీ లోపల కరిష్మా పెరుగుతది. అందుకని చూడండి, 40 ఇయర్స్ కంటే తక్కువ ఏజ్ ఉన్న పొలిటీషియన్స్ పేరు చెప్పండి ఎవరన్నా? చెప్పండి. ఎవరుండరు. ప్రతి పొలిటీషియన్ 100% 40 ఏజ్ దాటే ఉంటాడు.
ఎందుకంటే ప్రతి బిజినెస్ మ్యాన్ సక్సెస్ కావాలంటే పక్కా 40 ఏజ్ దాటే ఉంటాడు. ఎందుకంటే ఆఫ్టర్ 40 నీకివన్నీ బోర్ కొట్టి వదిలేస్తావు. బోర్ కొట్టి వదిలేసినప్పుడు నీ బాడీ ఎనర్జీని రీజనరేట్ చేసుకొని, నీ మాగ్నెటిజం పెరిగి యూ విల్ అట్రాక్ట్ ఎవ్రీథింగ్. కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గమనించండి. 40 ఇయర్స్ తర్వాత మనకన్నీ బోర్ కొట్టి ఇడిచిపెట్టడం బెటరా? 20 ఇయర్స్‌లోనే మనం అన్నిటిని కావాలని వదిలిపెట్టి ఆ మాగ్నెటిక్ ప్రాపర్టీ మన లోపలికి తెచ్చుకోవడం బెటరా? ట్రై టు అండర్‌స్టాండ్. మనం ఎందుకు చేయలేం? 20 ఇయర్స్‌లో మనం ఇట్లాంటి మైండ్ స్టిమ్యులేషన్స్ అన్నిటిని వదిలేసి, మన లోపల ఎనర్జీని పెంచుకొని, కంప్లీట్‌గా మన పైన మనం ఫోకస్ చేసుకొని, మనం చేయలేమా? 100% చేయొచ్చు. 40 తర్వాత రియలైజ్ అయితారు చాలామంది. ఇదంతా వేస్టు. నేను ఇన్ని రోజులు టైమ్ వేస్ట్ చేసినా. ఇప్పుడు ఫోకస్ చేయాలని. ఇక్కడ నెపోలియన్ ఏం చెప్తుండు? 40 తర్వాత రియలైజ్ అయ్యే బదులు 20లోనే ఈ నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని, నిన్ను నువ్వు రియలైజ్ చేసుకొని, నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకో అని మనకిక్కడ నెపోలియన్ హిల్ చెప్తుండు. కాబట్టి ఫ్రెండ్స్ మన ఎనర్జీని వేస్ట్ చేయొద్దు. మన ఎనర్జీయే మన కెపాసిటీ. మన ఎనర్జీయే మన మాగ్నెటిజం. కాబట్టి మన ఎనర్జీని మనం బిల్డ్ చేసుకుంటే రైట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్, రైట్ అమౌంట్ ఆఫ్ స్లీప్, రైట్ అమౌంట్ ఆఫ్ రెస్ట్, రైట్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్‌సైజ్ అన్నీ రైట్‌గా చేస్తే ఆబ్వియస్‌గా మన లోపల ఎనర్జీ పెరుగుతది. ఒక్కసారి నీ లోపల ఎనర్జీ పెరుగుతది ఫ్రెండ్స్. ఆబ్వియస్‌గా గమనించండి. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడు నాతోని ఎక్కువ ఎవడు మాట్లాడకపోయేటోడు. ఎవడు పెద్ద వాల్యూ ఇవ్వకపోయేటోడు. బట్ బీటెక్ థర్డ్ ఇయర్‌లో నాకు మంచి సిక్స్ ప్యాక్ బాడీ, ఫుల్ బాడీ తయారు చేసుకున్నా. సో, నా లోపల మంచి బాడీ ఉందంటే అర్థమైంది చూసే వాళ్ళకి ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ ఫ్యాక్ట్ థట్ ఐ హావ్ మోర్ ఎనర్జీ. కాబట్టి బీటెక్ థర్డ్ ఇయర్ తర్వాత ఎంతో మంది ఫ్రెండ్స్ అయ్యారు నాకు. చాలా కొత్త ఫ్రెండ్స్ అయ్యారు. నేనెళ్లి వాళ్ళతో మాట్లాడలే. వాళ్ళే వచ్చి నాతో మాట్లాడారు. ఎందుకు? బికాజ్ నా ఎనర్జీ పెంచుకున్నా కాబట్టి, నా మాగ్నెటిజం పెరిగింది కాబట్టి, ఐ స్టార్టెడ్ చేసింగ్ ద పీపుల్. కాబట్టి ఇక్కడ గూడా యూట్యూబ్‌లో గూడా సబ్‌స్క్రైబర్స్‌ని నేను చేజ్ చేయొద్దు. సబ్‌స్క్రైబ్ చేయండి అని బతిలాడితే వాళ్ళు సబ్‌స్క్రైబ్ చేస్తారు. రేపు వెళ్లి అన్‌సబ్‌స్క్రైబ్ కొట్టేస్తారు. బట్ నేను నా కష్టంతోని, నా ఎనర్జీతోని వాళ్ళందరిని అట్రాక్ట్ చేయాలి. ఒకసారి నేను అట్రాక్ట్ చేసినా అంటే వాళ్ళెప్పుడు పోరు. నేను చేజ్ చేసినా అనుకో వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటది. నువ్వు గమనించు. దట్ ఈస్ వాట్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్. కాబట్టి ఫ్రెండ్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఈ ఎనర్జీ డైనమిక్స్‌ని మనం చదవాలి. మన లోపల ఎనర్జీ బిల్డ్ చేసుకోవాలి. మన మాగ్నెటిక్ ప్రాపర్టీ పెంచుకోవాలి. అండ్ స్టార్ట్ అట్రాక్టింగ్ ఎవ్రీథింగ్ అరౌండ్ అస్. ద పీపుల్, ద మనీ, ద వెల్త్ వాటెవర్ ఇట్ ఈస్. కాబట్టి ఫ్రెండ్స్ వన్ లాస్ట్ థింగ్ చెప్తున్నా. మీరు సొసైటీలో గమనించండి. ఎవరికి ఎక్కువ ఎనర్జీ ఉంది? ఎవరికి ఎక్కువ మాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయో ఒకసారి గమనించండి. అవి సింప్టమ్స్ ఏంటి తెలుసా? బేసిక్‌గా ఎళ్లి ఒకళ్ళకి సెకండ్ ఇయ్యండి. బేసిక్‌గా సెకండ్ ఎట్లా ఇచ్చుకుంటారు? ఇట్లా ఇచ్చుకుంటారు. ఇట్లా ఇచ్చుకుంటారు. రైట్? అదే మాగ్నెటిక్ ప్రాపర్టీ ఎక్కువున్న సెకండ్ ఎట్లా ఇస్తాడో తెలుసా? స్ట్రాంగ్ హ్యాండ్ గ్రిప్ ఉంటది. ఎవడైతే సెకండ్‌లో గట్టిగా సెకండ్ ఇస్తాడో దాని అర్థం ఏందంటే వాని లోపల కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువుంది. ఎనర్జీ లెవెల్స్ ఎక్కువున్నాయి. ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉన్నోడి కాడికి పోండి. వాడు ఇట్లా 2 ఏళ్ళు పట్టుకొని హాయ్ అంటాడు. అదే ఎనర్జీ లెవెల్స్ ఎక్కువున్నోడు చూడండి ఈ గ్రిప్ ఉంటది. ఇప్పుడు జిమ్‌లో ఫ్రెండ్స్ అందరి దగ్గర పోయి హాయ్ హాయ్ అనుకోం. కొడితే పక్కనోడికి ఇనపడుతది సౌండ్. అంత గట్టిగా సెకండ్ ఇచ్చుకుంటాం. కాబట్టి అదొక సింప్టమ్ అన్నమాట. అదొక సింబల్ దట్ యూ హావ్ మోర్ ఎనర్జీ, యూ హావ్ మోర్ మాగ్నెటిజం. అండ్ రెండోదేంటంటే నువ్వు మాట్లాడేటప్పుడు నీ వాయిస్‌లో బేస్ ఉంటది. తర్వాత నీ వాయిస్‌లో ఒక కాన్ఫిడెన్స్ ఉంటది. అదేంటంటే నీ లోపల ఎనర్జీ ఎక్కువుందని అదొక సెకండ్ ఎగ్జాంపుల్ అని కూడా అనొచ్చు. అంటే జనాలు నార్మల్‌గా చూడండి ఎవరైనా ఎక్కువ గట్టిగా వాయిస్‌తోని కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నారంటే హి హాస్ మోర్ మాగ్నెటిక్ ప్రాపర్టీ. దట్స్ సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ ఈస్ వాడి బాడీ పోస్చర్స్ అన్నమాట. అంటే నడిచేటప్పుడు ఠీవీగా షోల్డర్స్ వెనక పెట్టి చెస్ట్ అప్ చేసి నడుస్తుంటాడన్నమాట. అంటే నార్మల్‌గా ఎనర్జీ తక్కువున్నోడు, మాగ్నెటిజం తక్కువున్నోడు ఏం చేస్తాడు? ఇట్లా వంగి తలకాయ కిందకి దింపి నడుచుకుంటూ పోతాడు. అదే ఎనర్జీ ఉన్నోడు, అదే మాగ్నెటిక్ ప్రాపర్టీ ఉండి వాని పైన వానికి కాన్ఫిడెన్స్ ఎక్కువున్నోడు, ఛాతీ లేపి, గల్ల లేపి ఓ 2 బటన్లు తీసి ఇట్లా ఇట్లా స్టైల్‌గా పోతాడన్నమాట. అంటే అర్థమైంది? హి విల్ అట్రాక్ట్ మోర్ పీపుల్. ట్రై టు అండర్‌స్టాండ్. అండ్ ద ఫోర్త్ వన్ ఈస్ థాట్స్ అండ్ ద ఎమోషన్స్ అన్నమాట. వాడి థాట్స్, వాటి ఎమోషన్స్ అన్నీ ప్రాపర్‌గా ఉంటాయి. అంటే ఎమోషన్‌లెస్‌గా ఏం చేయడు. థాట్‌లెస్‌గా ఏం చేయదు. ఏం చేసినా థాట్‌ఫుల్‌గా ఏం చేసినా ఎమోషన్‌గా ప్రాపర్‌గా చేస్తాడన్నమాట. సో, వాని ఎమోషనల్ కంట్రోల్, థాట్స్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంటది. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ ద అపియరెన్స్ అండ్ ద క్లాత్స్. అంటే ద టైప్ ఆఫ్ డ్రెస్ దే వియర్. చూడండి జెంటిల్‌మెన్ చూడండి వాళ్ళు నడిచేటప్పుడు ఒక ఎనర్జీ నడిచిన ఫీలింగ్ వస్తుంటది. వాళ్ళు నడుస్తున్నప్పుడు ఒక టైప్ ఆఫ్ కరిష్మా కనపడతది. ఒక టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కనపడతది. ఆబ్వియస్‌గా జనాలందరూ తిరిగి తిరిగి వాళ్ళనే చూస్తుంటారు. ఎందుకంటే నువ్వు వేసే డ్రెస్ బట్టి నీ యొక్క మాగ్నెటిక్ ప్రాపర్టీ, నీ యొక్క ఎనర్జీ తెలుస్తది. కాబట్టి వాళ్ళ డ్రెస్ చాలా డామినెంట్‌గా ఏస్తారనమాట. కాబట్టి ఫ్రెండ్స్ ఎవరైతే మాగ్నెటిక్ ప్రాపర్టీ ఎక్కువుంటదో వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఎక్కువుంటది. అండ్ వాళ్ళకి ఎనర్జీ ఎక్కువుంటది. ఆబ్వియస్‌గా వాళ్ళు చాలా కాన్ఫిడెంట్‌గా, డామినెంట్‌గా కనపడతారు సొసైటీలో. సో ఎవరైతే మీరు మీ లైఫ్‌లో కూడా ఎవరైనా కాన్ఫిడెంట్‌గా, చాలా డామినెంట్‌గా, చాలా మోర్ ఎనర్జీతోని, మోర్ కరిజ్మాతోని ఉన్నారంటే వాట్ డస్ ఇట్ మీన్స్? వాళ్ళ పైన వాళ్ళు చాలా కష్టపడి దాన్ని బిల్డ్ చేసుకున్నారని దాని అర్థం అన్నమాట. మనం ఇంత నేర్చుకున్నాంక మనం గూడా ఈ ఎనర్జీ డైనమిక్స్‌ని ఫాలో అవ్వాలి. ఈరోజు నుంచి మనం దేన్ని చేజ్ చేయొద్దు. ప్రతి దాన్ని మనం అట్రాక్ట్ జేయడానికి రెడీగుండాలి. యూ హావ్ టు బికమ్ లైక్ ఎ మాగ్నెట్ టు అట్రాక్ట్ ఎవ్రీథింగ్. నువ్వు మాగ్నెట్ లాగా అవ్వాలి అంటే మాగ్నెట్‌కి ఎక్కువ ఎనర్జీ ఉంటది. కాబట్టి నీ లోపట ఎక్కువ ఎనర్జీ, నీ లోపట ఎక్కువ శక్తి ఉండాలి. ఎక్కువ శక్తి ఉండాలంటే నువ్వు చాలా వాటిని సాక్రిఫైస్ జేయాలి. ఏదైతే నీ శక్తిని తీసేస్తుందో దాన్ని నువ్వు సాక్రిఫైస్ జేయాలి. స్వామి వివేకానంద గూడా అదే చెప్పాడు. ఎనీథింగ్ విచ్ మేక్స్ యూ వీక్ ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, స్పిరిచువల్లీ ట్రీట్ ఇట్ యాస్ ఎ పాయిజన్. నిన్ను ఏదైతే ఫిజికల్‌గా, మెంటల్‌గా, ఎమోషనల్‌గా, స్పిరిచువల్‌గా నిన్ను వీక్ చేస్తుందో, నీ ఎనర్జీని తీసేస్తుందో దాన్ని నువ్వు పాయిజన్ లాగా ట్రీట్ జేసి
దూరం పెట్టాలి లైఫ్‌లో. కాబట్టి ఆ సాక్రిఫైస్ మనం జేయాలి. ఆ సాక్రిఫైస్ నువ్వు చేసినప్పుడే నీ లోపల ఎనర్జీ బిల్డ్ అయితది. నువ్వు ఒక మ్యాగ్నెట్ లాగా అయితావు. అప్పుడు నీకు కావాల్సినన్ని నువ్వు అట్రాక్ట్ జేస్తావు. యూ నో నీడ్ టు గో సమ్‌వేర్. యూ నో నీడ్ టు చేజ్ సంథింగ్. సో దట్ ఈస్ అబౌట్ టుడేస్ టాపిక్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ డెఫినెట్‌గా హెల్ప్‌ఫుల్ ఉంటది. వీడియో అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చూడండి. జై హింద్ ఫ్రెండ్స్. టేక్ కేర్ ఎవ్రీబడీ. సీ యూ ఆల్ టుమారో.